హలో అండి, ఈరోజైతే డ్రెస్ కటింగ్ చేసేసాం కదా. స్టిచ్చింగ్ చూద్దాం, ఎలా కుట్టాలి ఏంటో చూపించేస్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఫస్ట్ అయితే హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరగేసుకొని ఇలా పై కుట్టు వేసేసుకోవాలి. ఇలా అవుట్లైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చుట్టూ కూడా ఈ విధంగా అటాచ్ చేసేద్దాం. ఎక్కడ ఉగ్గులు రాకుండా ఇలాగా మనం ముడత ఏమీ లేకుండా చూసుకుంటూ వేసేయాలి. ఈ ఎక్సెస్ ఉన్నదాన్ని నీట్గా ఇలాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనిపైన ఇలా సెకండ్ కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఒక టక్ పెట్టేసుకుంటే ఇదిగోండి రెడీ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ అని కూడా ఈ విధంగానే అటాచ్ చేసేద్దాం. ఇదిగోండి ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, ఇవి కుట్టేద్దాం అన్నమాట. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఓపెన్ అయితే లేదు, ఓపెన్ లేకుండానే కుట్టమన్నారు. సో ఈ విధంగా బటన్ పట్టి పెంపుడు పట్టి అవసరం లేదన్నమాట. చుట్టూ అవుట్లైన్ ఇలా అతికేసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ ఇలా భుజాలు అతికేసాం కదా. ఇప్పుడు రౌండ్ మెడ ఇలా అటాచ్ చేసుకొచ్చేద్దాం. ఇప్పుడైతే అవుట్లైన్లు అతుక్కొచ్చేద్దాం సైడ్లు అన్నీ కూడా. చూసారు, ఇప్పుడు అవుట్లైన్లు అయితే కుట్టేసాం కదా. ఇప్పుడైతే ఎక్సెస్ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. చూసారు, ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ కుట్టేసుకున్నాం కదా. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా, ఫ్రంట్ కూడా కుట్టేసుకుందాం. ఫ్రంట్ కూడా ఈ విధంగా అవుట్లైన్లు వేసేసుకుందాం అండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అవుట్లైన్లు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ని అతికేద్దాం. డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా అతికేసుకున్నాం కదా. ఇప్పుడు చుట్టూ కూడా లోపలికి పైపింగ్ వేసేస్తాను. పైపింగ్ అంటే లోపలికి మెడ ముక్కలో ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ లెంత్తో ఇలా క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకుంటే మనం మెడ వేసుకున్నప్పుడు ఉగ్గులు రాకుండా వస్తాయి. ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు వీటిని అటాచ్ చేసేద్దాం. ఇలా అతికేసుకున్నాం కదా. ఇలా 1 సైడు ఇలా 1 ఫోల్డ్ వేసుకుని కుట్టుకొచ్చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా 1 ఫోల్డ్ వేసుకుని ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మెడకు అతికేద్దాం.
ఇదిగోండి ఇప్పుడు భుజాలు అయితే ఇలా అతికేసాం కదా, ఎక్కడ కూడా మనకి నెక్ ఓపెన్ లేదు. అయితే ఇది ఎలా కుట్టాలన్నది ఇప్పుడు చెప్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది వదిలేసేయాలన్నమాట. ఈ అంగుళం ముక్క వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ అంగుళం వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా రౌండ్ తిరిగే చోట జస్ట్ చిన్న చిన్న కుర్చీలు ఇలా పెట్టుకుంటూ ఇలా మొత్తం నెక్ అంతా వేసుకొచ్చేద్దాం. ఇదిగోండి, రౌండ్ కుట్టుకొని ఇక్కడ వరకు వచ్చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది దీని మీదకి వచ్చేటట్టు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఈ విధంగా చిన్న ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక మడత పెట్టుకుని దీని మీద ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని, ఇది పైన ఉంది కదా, దీన్ని చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చుట్టూ కూడా కట్స్ పెట్టుకొచ్చేయాలి. అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొచ్చేయాలి. మనకి ఇలా కట్స్ పెట్టుకుంటే కనుక చక్కగా బాగా రౌండ్గా మనం ఎటు ఫోల్డ్ చేసుకుంటే అటు ఫోల్డ్ అవుతుందండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ముఖ్యంగా ఇలా రౌండ్ తిరిగే చోట కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పైన కుట్టేసుకొచ్చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ టచ్ చేసాం కదా, ఇక్కడ ఇలా పెట్టేసుకుని దీని మీద ఇలా కుట్టు వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. ఇది ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా కుట్టుకుంటే. ఓకేనా, ఇక్కడ ఇలా ఓపెన్ వదిలేను కదా, ఏంటి అనుకోవచ్చు మీరు. మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుని ఇలా హెమ్మింగ్ చేసుకుంటే దీని కుట్లేమి పైకి కనిపించవు, నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసినప్పుడు మరలా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అతికేసుకుందాం. ఈ విధంగా డిజైన్ వచ్చింది అయితే ఫ్రంట్ పార్ట్ కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చేటట్టు మనం అతుక్కోవాలన్నమాట. ఈ లోతు వచ్చింది మనం కరెక్ట్గా ఇక్కడ కటింగ్ ఇచ్చాను కదా, ఈ కటింగ్ కుట్టు దగ్గర పెట్టుకొని ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి. మనకి హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే కనుక మనకు ముందుకు పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది ఖర్చు ఎక్కువ ఉండేటట్టు నేను కట్ చేశాను. సో దాని గురించి ఖర్చు ఎక్స్ట్రా పెట్టేసుకుని ఈ విధంగా అతికేసుకోవచ్చు. ఎందుకంటే మరలా మనం కావాలంటే రాదు కదా. ఇలాగే సెకండ్ కుట్ కూడా వేసేసుకుందాం. ఇలా ఈ హ్యాండ్ అయితే అతికేసాం కదండి, అలాగే ఇటువైపు హ్యాండ్ కూడా అతికేద్దాం. ఇదిగోండి, ఈ 2 హ్యాండ్స్ ఈ విధంగా అతికేసాను. ఇంకా సైడ్లో జాయింట్ ఎలా చేద్దామో చూద్దాం. ఈ సైడ్ జాయింట్ చేసే ముందు ఇక్కడైతే కటింగ్ అప్పుడే ఇలా కొంచెం క్రాస్ తీయాలి 1 ఇంచు. కానీ నేను మీకు చెప్పడం మర్చిపోయాను కటింగ్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి 1 ఇంచు కరువు తీస్తున్నాం. ఎందుకు ఈ విధంగా తీయాలంటే చంకలోంచి కుట్టు వచ్చినప్పుడు ఈ మనకి సైడ్లు ఉంటాయి కదా, ఈ సైడ్లు జారిపోయినట్టు కిందకి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా ఇక్కడి నుంచి కూడా ఇలా 1 ఇంచు ఇలా క్రాస్ తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ జారు.
ఇదిగోండి వెనక సైడ్ ముందు సైడ్ కూడా ఇలా ఈ 4 పొరలు కూడా వేసేసాను ఫోల్డింగు. ఇప్పుడైతే ఇలా కరువు తీసుకుందాం. కొంచెం క్రాస్గా తీసేస్తున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ టక్స్ వేసుకోవాలి కదా. నేను మామూలుగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇలాగా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా 1/2 ఇంచ్ తీసుకుని వేసేస్తాను. మీకు కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు మీకోసం చెప్తున్నాను. ఇదిగో చూడండి, మెడ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకుని ఇక్కడ పెట్టుకొని ఒక 4 ఇంచుల పొడవు ఇలా చేసుకోవాలి. ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు ఇలా కొట్టుకొని కనుక మనం ఈ విధంగా కుట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా కుట్టేద్దామో చూద్దాం. ఇలాగే ఇటు సైడ్ కూడా వేసేద్దాం. చూసారా, 4 ఇంచులు చప్పున వేసాం కదా. అలాగే వెనకాల సైడ్ కూడా వేసేద్దాం. ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా వేసేసుకున్నాం. ఇప్పుడు సైడ్ అతికేద్దాం. ఇదిగోండి కింద అంబ్రెల్లా పార్ట్ ఫ్రిల్కి తీసాం కదా. సో ఇది ఈ నడానికి అతికేద్దాం. ఫస్ట్ పై ముక్క అతికేద్దాం, తర్వాత లైనింగ్ ముక్క అతుకుదాం. కరెక్ట్గా ఎక్కడ ఫ్రిల్ అన్నది రాకుండా కరెక్ట్గా నడుము కొలతకి తగ్గట్టుగా మనం కట్ చేసాం కాబట్టి ఎక్కడ ఫ్రిల్ రాలేదు. ఓకేనా, ఇప్పుడు దీనిపైన లైనింగ్ అతికేద్దాం. ఇదిగోండి లైనింగ్ కూడా దీనిపైన ఇలా అటాచ్ చేసేద్దాం. ఇదిగోండి లైనింగ్ కూడా ఈ విధంగా అతికేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్ కూడా అలా అతికేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఈ 2 వైపులా కూడా ఇలా ముందు వెనక కూడా అటాచ్ చేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం. ఈ సైడ్ జాయింట్ చేసి ముందైతే ఇక్కడ లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ అడుగు భాగంలో ఇలా ఫోల్డ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇటు సైడ్ లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసాం కదా. ఆ బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేద్దాం. ఓకేనా, అప్పుడు సైడ్లో అతుక్కుందాం. ఇదిగోండి ఇలా 2 వైపులా కూడా అతికేసుకుందాం. ఇప్పుడు సైడ్లు అతికేసుకుని కింద జిగ్జాగ్ చేద్దాం. ఫస్ట్ అయితే సైడ్లు అతికేస్తాం. అండ్ ఈ విధంగా మనకు సైడ్లు ఎంత ఖర్చు కావాలో చూసుకుని, లూజ్ ఎంత కావాలో చూసుకుని మనం టక్స్ వేసేసుకుందాం. కుట్లు అయితే ఈ విధంగా ఇలా ఈ 4 పొరల్ని కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలండి. ఇదిగోండి ఈ సైడ్ అయితే ఈ విధంగా అతికేసుకున్నాం కదా. ఇటు సైడ్ కూడా ఈ విధంగా అతుక్కొచ్చేద్దాం. ఆదులు చూసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ మనం కుట్టేసుకొచ్చేయడమే. మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. అలాంటప్పుడు మనం ఎంతవరకు స్ట్రైట్ కావాలో అంతవరకు స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇది కరెక్టే, ఇది ఎక్సెస్ వచ్చింది కదా. ఇలా ఈ లైన్ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఓవర్లాక్ అయితే మేము చేసేసాం. ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, వీటిని రెండింటిని ఇలా పెట్టేసి చేసేయాలన్నమాట.
ఫస్ట్ అయితే మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ వేసుకొచ్చేద్దాం. ఇదిగోండి మొత్తం నెక్ అయితే ఈ విధంగా హెమ్మింగ్ చేస్తానమాట. ఏమాత్రం పైకి కుట్టు కనిపించకుండా ఇలా చేసుకుంటే కనుక చక్కగా ఉంటుందండి మనం వేసుకున్నప్పుడు. ఇదిగోండి మొత్తానికైతే లాంగ్ ఫ్రాక్ ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.